హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము సైబర్ నేరగాళ్ళకు సంబంధించిన అంశాన్ని మనము చూద్దాం. ఈ సైబర్ నేరగాళ్ళు రకరకాలుగా సైబర్ నేరాలు చేస్తూ ఉంటుంటారు. ఈ విషయాలు మనం పేపర్లను ప్రతినిత్యము ఏదో ఒక ఏరియాలో ఎవరో ఒకరు ఈ సైబర్ నేరానికి గురయ్యారని చెప్పి మనం వింటూనే ఉంటాము. మన సోషల్ మీడియాలో పేపర్లో అయితే వింటూనే ఉంటాము. అలాగే అందులో భాగంగా ఈరోజు ఒక ప్రభుత్వ అధికారి ఇలాంటి కేటుగాళ్ళ వలలో చిక్కిండు. మరి చూద్దాం దాని గురించి. ఇక్కడ వివరాలు చూస్తే, సైబర్ నేరగాళ్ళ వలలో రాజాపేట తహసీల్దార్ ఏసీబీ అధికారులమంటూ ఫోన్ చేసి 3,30,000 కాజేసిరట. మీరు చూద్దాం మరి ఏం జరిగింది ఇక్కడ. సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కి రాజాపేట తహసీల్దార్ 3,30,000 పోగొట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట తహసీల్దార్ దామోదర్కు ఈ నెల 9వ తేదీన ఏసీబీ అధికారులమంటూ సైబర్ నేరగాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. అవినీతికి పాల్పడుతున్నావు, త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయనను భయపెట్టిన కేటుగాళ్ళు 3,30,000 పంపిస్తేనే అరెస్టు చేయబోమని హామీ ఇచ్చారు. దాంతో భయపడి తహసీల్దార్ తన కుమారుడు బంధువుల ఖాతాల నుంచి 3,30,000 రూపాయలను కేటుగాళ్లకు పంపారు. అనంతరం తమకు వచ్చిన నెంబర్కు తహసీల్దార్ తిరిగి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో మోసపోయానని గ్రహించిన ఆయన తన కుమారుడి ద్వారా సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనపై తహసీల్దార్ దామోదర్ను వివరణ కోరగా పొంతనలేని సమాధానం చెప్పారు. 3,30,000 రూపాయలు కాదని 2,80,000 రూపాయలని తన కుమారుడు పంపించారని విలేకరులకు తెలిపారు. అయితే ప్రజలారా, అలాగే అధికారులారా, ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఒకటే. సైబర్ నేరగాళ్ళు, కేటుగాళ్ళు ఫోన్ చేసి మీరు అవినీతికి పాల్పడ్డారు, మిమ్మల్ని అరెస్టు చేస్తాము, మీరు సమ్ అమౌంట్ ఇస్తేనే మిమ్మల్ని ఏం అరెస్ట్ చేయము, లేదంటే అరెస్ట్ చేస్తామని చెప్పగానే ఈ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఈ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఇతను స్పందించి వాళ్ళకు అమౌంట్ వేయడం జరిగింది అని తెలుస్తుంది. అంటే ఏ నేపథ్యంలో ఎందుకు స్పందించారు, వాళ్ళకి ఎందుకు అమౌంట్ వేసారు, నిజంగా ఇతడిలో ఎలాంటి తప్పిదాలు లేనట్లయితే ఇతడి అమౌంట్ వేయాల్సిన అవసరం ఇతనికి ఏంటి? కాబట్టి అధికారులు సరే, ఈ కేటుగాళ్ళు ఇలా చేస్తూనే ఉన్నారు, ఈ సైబర్ నేరగాళ్ళు వీళ్ళని పట్టుకుంటూనే ఉన్నాం. ఇది ఒక అంశం. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, మరి ఇతను డబ్బులు వేసిన తర్వాత వాళ్ళు నిజంగా ఏసీబీ అధికారులు కాదని తను గ్రహించిన తర్వాత వీరు పోలీస్ డిపార్ట్మెంట్ని సంప్రదించడం జరిగింది. కానీ మరి ముందు ఆ విధంగా బెదిరింపులకు గురి చేసినప్పుడే వీరు ఈ దామోదరు మన తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వీరు పోలీస్ డిపార్ట్మెంట్ని సహకరిస్తే ఏ విధంగా ఉండేది, పోలీస్ డిపార్ట్మెంట్ని సంప్రదిస్తే ఏ విధంగా ఉండేది, ఎందుకు సంప్రదించలేదు? ఇక్కడ ఏం జరిగింది? ముందుగా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, ఇతను ఏమైనా అవినీతికి గతంలో పాల్పడి ఉన్నాడా? మొట్టమొదట ఏసీబీ అధికారులను నేను కోరుకునేది ఏంటంటే, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున ముందుగా ఇతడు వారికి స్పందించి డబ్బులు పంపించును అంటే ఇతడు గతంలో కానీ ఇతడు డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడో ఎక్కడో ఏదో ఇలాంటి తప్పిదాలు ఏదో చేసి ఉంటాడు కనుక ఈ విధమైన ఫోన్ కాల్కు స్పందించి వారికి డబ్బులు పంపించి వారు నిజమైన ఏసీబీ అధికారులు కాదు అని తెలిసిన తర్వాత ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మళ్ళీ పోలీస్ వారిని సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఏసీబీ అధికారులు నేను కోరుకునేది ఏంటంటే, మీరు ఈ యొక్క ఎంఆర్ఓ గారిని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయండి దయచేసి. ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుందంటే, అంటే ఏసీబీ అధికారులు ఫోన్ చేస్తే వీళ్ళు లంచాలు ఇస్తే ఏసీబీ అధికారులు ఈ విషయాల మీద చర్యలు తీసుకోకుండా ఉంటారు అని అనుకోవడానికి వీలు ఉండే విధంగా ఇక్కడ కనపడుతుంది. కనుక దయచేసి నేను ఏసీబీ అధికారులను కోరుకునేది ఏంటంటే, మీరు చాలా నీతి నిజాయితీ ధర్మంగా మీ వర్క్ను మీరు పాటిస్తుంటారు కనుక ఇక్కడ ఇతను ఏదో తప్పు చేసే ఉంటాడు కనుకనే ఏసీబీ అధికారులు అనగానే స్పందించిండు. అంటే ఇక్కడ స్పందించి అమౌంట్ తీసుకున్నాడు అంటే, ఆ అమౌంట్ ఇచ్చిందంటే వారు తీసుకున్నారంటే ఆ తీసుకున్న వాళ్ళు కేటుగాళ్ళని తెలిసిన తర్వాత అతనికి అర్థమైన తర్వాతనే పోలీసు వారిని సంప్రదించిందంటే ఇతడు గతంలో ఖచ్చితంగా అవినీతికి పాల్పడి ఉంటాడు. ఇతని అవినీతిని మీరు వీళ్ళంత తొందరలో ఇతని మీద మీరు ఫోకస్ చేసి
మీరు ఇతన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. మన ఎవరని చెప్పారంటే ఇక్కడ క్లియర్గా మేము తహసీల్దారు లక్షలపూడి విశ్వసనీయ సమాచారం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట తహసీల్దార్ దామోదర్కు ఈ నెల 9వ తేదీన ఏసీబీ అధికారులం అంటూ చూసిరా, ఏసీబీ అధికారులం అంటూ అంటే ఇక్కడ ఏసీబీ అధికారులు చేసేటువంటి వారి యొక్క వృత్తిని ఇక్కడ భంగం కలిగిస్తున్నట్టు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఏసీబీ అధికారులు అనగానే పైసలు ఇస్తే అరెస్ట్ చేయకుండా ఉంటారు, అంటే ఏసీబీ అధికారులే అవినీతికి పాల్పడుతున్నారు అనే విధంగా క్రియేషన్ కనపడుతుంది ఇక్కడ. కాబట్టి దయచేసి ఏసీబీ అధికారులు మీరు ఈ యొక్క ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఇతని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి ఇతడు గతంలో ఏదో ఒక అవినీతికి పాల్పడ్డాడు కనుకనే ఈ విధంగా స్పందించనని చెప్పి మేము భావిస్తున్నాం. కనుక మీరు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక్కడ న్యూస్లో పేపర్ ప్రకటనలో చూసినట్లయితే ఇతన్ని పిలిచి మన దామోదరు తహసీల్దార్ గారిని పిలిచి వివరణ కోరగా ఇంకా సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనపై తహసీల్దార్ దామోదర్ను వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెప్పారు. ఇక్కడ పేపర్ ప్రకటన అవసరం పొంతన లేని సమాధానం చెప్పారనే వస్తుంది. మరి 3,30,000 రూపాయలు అని మీరు కంప్లైంట్లో ఇవ్వడం జరిగిందట, కానీ కాదు 2,80,000 రూపాయలు అని చెప్పి పొంతన లేని విలేకరులకు చెప్పింది అంటున్నారు. సరే బై మిస్టేక్ జరిగిందా, ఎందుకు చెప్పిండు ఏందనేది పక్కన పెడితే ఏసీబీ అధికారులు అయితే ఇతన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇతను పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఇతను గతంలో పాల్పడినటువంటి అవినీతి అక్రమాలు ఖచ్చితంగా బయటకు వస్తాయని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, అలాగే ఈ ఏసీబీ అధికారులను కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.